దిస్ ఇస్ ఆరుష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము డల్లాస్ జూకి వెళ్తున్నాం. అక్కడ మేము చాలా యానిమల్స్ చూడబోతున్నాం. మీరు కూడా ఎక్సైట్మెంట్తో చూడండి. ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. చాలా మంది వచ్చారనుకుంటా. మా కారు కూడా బయట పార్క్ చేసాం. అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ మేమిద్దరం మాత్రం వ్యాగన్లో కూర్చున్నాం. బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. మేము అంబ్రెల్లా కూడా పట్టుకొని వెళ్ళాం. ఇదే జూ ఎంట్రన్స్. ఇక్కడనే టికెట్స్ తీసుకోవచ్చు, కానీ మేము ఆన్లైన్లో బుక్ చేసి టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళిపోయాం. ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఒక యానిమల్ చూసాం. దాని నేమ్ లీమర్. ఇక్కడ కనిపిస్తున్న యానిమల్ పేరు అల్పకా. ఇవి చాలా వెరైటీగా హమ్మింగ్ చేస్తున్నాయి. ఇక్కడ ఒక దానికి సన్ వైజర్ వేస్తారు. వీటి ఐస్ చాలా సెన్సిటివ్ అంట. సన్ నుంచి ఐస్ ప్రొటెక్ట్ చేయడానికి వేశారు. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఇంకా ఏ యానిమల్స్ ఉంటాయో అని ఎక్సైట్మెంట్తో లోపలికి వెళ్ళి చూసే అక్కడేమో పంది ఉంది. ఇక్కడ పిగ్ని కూడా జూలో పెట్టారు. ఇక్కడ ఆర్మేడిల్లో చూడండి ఎట్లా తిరుగుతుంది. ఇక్కడ ఉన్నది నార్మల్ గోట్ అనుకుంటున్నారా? కాదు, సానాన్ గోట్. ఇది మిల్క్ చాలా ఇస్తుందంట. ఇది స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది. మా చెల్లి లేచి మరీ చూస్తుంది గోట్స్ని. చాలా ఎక్సైట్ అయింది. ఇక్కడ అందరూ లైన్లో నిల్చున్నారు గోట్కి ఫీడ్ చేయడానికి. హే, ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి ఆడుకోవడానికి. అందరు వాటర్లో ఆడుకుంటున్నారు. పదండి ఇంకా లోపలికి వెళ్దాం వేరే యానిమల్స్ చూడడానికి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. ఇవే కొలంబస్ మంకీస్. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. ఈ మంకీస్ ని స్పైడర్ మంకీస్ అంటారు. ఇక్కడ లియోపార్డ్ కూడా ఉందంట. అది ఎక్కడ ఉందా అని వెతుక్కుంటే అదేమో హౌస్ పైకి ఎక్కి పడుకుంది. ఏంటో ఈరోజు అన్ని యానిమల్స్ పడుకున్నాయి. చూడండి, ఇక్కడ ఈ టైగర్ కూడా పడుకుంది. అది తిరుగుతున్నప్పుడు చూద్దామంటే. టైగర్స్ నైట్ చాలా బాగా చూస్తాయంట. టైగర్ పైన ఉండే స్ట్రైప్స్ యూనిక్గా ఉంటాయంట, మన ఫింగర్ ప్రింట్స్ లాగా. వీటి టీత్ 3 inches వరకు ఉంటాయంట. ఈ స్కెలిటన్ రియల్ టైగర్ దంట. నెక్స్ట్ మేము రెప్టైల్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది వాటిని చూస్తే. మా నాన్న మాత్రం వాటితో ఆడుకుంటున్నాడు. అక్కడ స్నేక్స్ అన్ని చూసి బయటకు వచ్చే వరకు ఎండ ఇంకెక్కువైంది. అప్పుడే మాకు అక్కడ ఫ్యాన్స్ కనిపించాయి. ఇందులో నుంచి వాటర్ స్ప్రింకిల్ అవుతూ గాలి వస్తుంది చల్లగా. కాసేపు అక్కడే ఆగి స్నాక్స్ తిన్నాం. అక్కడున్న గైడ్ ఈగల్ ఫెదర్ ఇచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు కూడా వినండి. From Daisy over there, who's our 40-year-old Andean condor. That's to take it. You want to hold it? Yeah. And then this one is a harpy eagle feather if you want to feel it. It's nice. So these are both birds of prey, meaning they eat meat. Okay. The difference is these eat animals that have already passed away, but here the eagle, she eats animals that are alive. Oh. Pretty cool. She's a hunter. Yep. Thank you. Of course. Y'all have a great day.
ఇటు అవి వల్చర్ ఫెదర్స్. తర్వాత ఒక దగ్గర అందరూ డ్రాయింగ్ చేయడం చూసి నేను కూడా వెళ్ళా. జిరాఫీ డ్రాయింగ్ తీసుకున్నా, దానికి కలరింగ్ చేసా. ఆకలేస్తుందని ఒక దగ్గర కూర్చొని లంచ్ చేసాము. మా మమ్మీ ఇక్కడికి కూడా పులిహోరనే తెచ్చింది, కానీ మా చెల్లి మాత్రం అన్నం తినకుండా ఐస్ క్రీమ్ తింటుంది. నెక్స్ట్ మేము వైల్డ్ యానిమల్స్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా పెద్ద అండర్ వే బ్రిడ్జ్ ఉంది. హే, ఇక్కడ లైటింగ్ చాలా బాగుంది. పెంగ్విన్స్ అన్ని ఒక దగ్గర కూర్చుంటుంటే ఒక పెంగ్విన్ ఏమో నడుచుకొని వచ్చి మాకు హాయ్ చెప్తుంది. పెంగ్విన్స్ వాటర్లో ఫాస్ట్గా స్విమ్ చేస్తాయంట. హే, ఇక్కడ టాయ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. మేమిద్దరం వాటిపై ఎక్కి ఆడుకున్నాం. ఇక్కడ సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది, అందుకే ఎలిఫెంట్స్కి షవర్ చేపిస్తున్నారు. ఎలిఫెంట్ రోజుకి 300 kgs ఫుడ్ తింటుంది. ఎలిఫెంట్ ట్రంక్లో 40,000 మజిల్స్ ఉంటాయంట. వీటికి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. 20 years తర్వాత కూడా మనల్ని గుర్తుపడుతుంది. నేను వేసిన డ్రాయింగ్ జిరాఫీ చూపిద్దామంటే అది తినడంలో బిజీ ఉంది. అందరూ దానికి ఫీడ్ చేస్తున్నారు. జిరాఫీ టంగ్ బ్లూ కలర్లో ఉంటుంది. జిరాఫీ హైట్ 18 feet ఉంటుంది. జిరాఫీ హార్ట్ 25 kilos ఉంటుంది. దాన్ని టంగ్ ఏమో 18 inches లాంగ్ ఉంటుంది, లీవ్స్ని రీచ్ అవ్వడానికి. అమ్మో, లయన్ చూడండి ఎలా ఉందో. దీనికి ఆకలేస్తుంది అనుకుంటా, తింటూనే ఉంది. అసలు మా సైడే చూడట్లేదు. మా చెల్లి మాత్రం లైన్ లాగా అరుస్తూ ఎంజాయ్ చేస్తుంది. దీన్ని జంగిల్ కింగ్ అంటారు. ఇవి డైలీ 20 hours పడుకుంటాయి అంట. జూ అంతా తిరిగేసరికి నా ఓపిక అంతా అయిపోయింది. ఇంకా రిటర్న్ అవుదామని వెళ్తూ ఉంటే చీతా కనిపించింది. అది వాకింగ్ చేస్తున్నట్టుంది, తిరుగుతూనే ఉంది. చీటాస్ చాలా ఫాస్ట్గా రన్ చేస్తాయి. అమ్మయ్య, యానిమల్స్ అన్నీ చూసేసాం. బయటకెళ్ళి ఫొటోస్ దిగి ఇంటికి బయలుదేరాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ జూ వీడియో? మీకు ఏ యానిమల్ ఇష్టమో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.